హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ బిజినెస్ రీసెర్చ్ మెథడ్లో 2 యూనిట్స్ పోస్ట్ చేసేసిన. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇవి కంటిన్యూస్గా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ యూనిట్ 3లో స్కేలింగ్ అండ్ మెజర్మెంట్ యూనిట్ నేమ్. స్కేలింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ ప్లేసింగ్ రెస్పాన్స్ ఆర్ ఆబ్జెక్ట్ స్కేల్ టు మెజర్ దేర్ ఒపీనియన్స్. స్కేలింగ్ ఎందుకంటే మెయిన్ రేటింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది, దేనికన్నా రేటింగ్ ఇవ్వడానికి. మెజర్మెంట్ ఎందుకంటే మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది, డేటా కలెక్ట్ చేసినాక మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ మెజర్మెంట్ అండ్ స్కేలింగ్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్? మెజర్మెంట్ అంటే ఏంటి? ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ డేటా కలెక్ట్ చేసి అజ్యూమింగ్ వాల్యూస్ టు డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ని అజ్యూమ్ చేస్తుంది అది. స్కేలింగ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లేసింగ్ రెస్పాన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ స్కేల్ టు మెజర్ దేర్ ఒపీనియన్స్, యాటిట్యూడ్స్ ఆర్ ప్రిఫరెన్స్. స్కేలింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఏ స్కోర్ ఆర్ రేటింగ్ టు మెజర్ person's opinion, measuring how much a person dislike, agrees, disagrees with something. ఈ పాయింట్ చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అది రేటింగ్ ఇవ్వడానికి, మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎట్లా పర్సన్ ఎంత లైక్ చేసిండు, ఎంత డిసగ్రీ చేసిండు, ఆ టైప్ ఆఫ్ డేటా తెలుసుకోవాలంటే ఇలా స్కేలింగ్ చేస్తాం మనం. ప్రాపర్టీస్ ఏంటివి ఇందులో? ఐడెంటిఫై, ఆర్డర్, డిస్టెన్స్, ఒరిజిన్. ఐడెంటిఫై అంటే ఏంటి? దీని ప్రాపర్టీస్ ఇవి. ఐడెంటిఫై అండ్ యూజ్ టు ఐడెంటిఫై ఆర్ క్లాసిఫై డేటా తెలుసుకోవడానికి. లైక్ ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది మేల్స్ ఉన్నారని ఐడెంటిఫై చేస్తారు. అది ఏదైనా, ఏ టైప్ ఆఫ్ అయినా. ఆర్డర్ అంటే ఏంది? యూజ్ టు అరేంజ్ డేటా ఇన్ ఆర్డర్. తీసుకున్న డేటాని ఆర్డర్ వైజ్ పెడుతుంది, లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ర్యాంక్స్ ఇస్తుంది. డిస్టెన్స్, ఈక్వల్ ఇంటర్వెల్, ఈక్వల్ డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూస్ మధ్యలో ఈక్వల్ డిఫరెన్స్ అనేది ఉందా, ఎంత డిఫరెన్స్ ఉంది, ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. లైక్ టెంపరేచర్ అనుకో, 20 degrees 30 degrees, దీని మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 10 degrees. డిఫరెన్స్ ఇస్ 10 degrees. ఒరిజిన్, ట్రూ జీరో హ్యాజ్ ఏ ట్రూ జీరో పాయింట్. ఒక 0 పాయింట్ ఉన్నదాన్ని ఒరిజిన్ అంటారు. లైక్ 0 kg మీన్స్ నో వెయిట్ ఉన్నదాన్ని ఒరిజిన్ అని అంటారు. సో ఇవి 4 ప్రాపర్టీస్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్. విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్ అండ్ దాని ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. మెజర్మెంట్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ టు క్లాసిఫై అండ్ మెజర్ డేటాని మెజర్ చేయడానికి మెజర్మెంట్ అనేది యూజ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్. ఏమేం స్కేల్స్ ఉంటాయి అందులో? ఒకటి నామినల్, ఆర్డినల్, ఇంటర్వెల్, రేషియో. నామినల్ ఎందుకు యూజ్ అవుతుంది? యూజ్డ్ టు క్లాసిఫికేషన్ ఓన్లీ, నో ఆర్డర్, ర్యాంకింగ్. ఆర్డర్ చేయడానికి, ర్యాంకింగ్ చేయడానికి ఇది యూజ్ అవ్వదు, ఉట్టి డేటాని క్లాసిఫై చేస్తుంది. లైక్ జెండర్, రీజన్ అంతే, ర్యాంకింగ్ చేయదు ఇది. ఆర్డినల్ స్కేల్ ఏం చేస్తుంది? యూజ్డ్ ఫర్ ర్యాంకింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్, ఇది దీనికోసం యూజ్ అవుతుంది. ఇంటర్వెల్ స్కేల్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇంటర్వెల్స్ బిట్వీన్ వాల్యూస్, నో ట్రూ జీరో. ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్. జీరోని తీసుకోదు ఇది, వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. ఈక్వల్ ఇంటర్వెల్స్ బిట్వీన్ వాల్యూస్ మధ్యలో ఉన్నదాన్ని తీసుకుంటుంది. లైక్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్, నాట్ ట్రూ జీరో. రేషియో స్కేల్, ఈక్వల్ ఇంటర్వెల్స్ విత్ ఏ ట్రూ జీరో. లైక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ పాజిటివ్గా ఉండాలి. హైట్, వెయిట్, ఏజ్, ఇన్కమ్. ఈచ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా కలెక్టెడ్. ఒకటే డేటా ఉండదు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్తోని మెజర్ చేస్తారు. అదే ఈ ప్రాపర్టీస్, ఈ స్కేల్స్. ఓకేనా? వాట్ ఈస్ డేటా అనాలిసిస్? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్
is the process of organizing, executing and interpreting collected data to draw conclusion. ఒక కన్క్లూజన్, ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ తేవాలి, దానికి ఒక కన్క్లూజన్ అనేది తేవాలి కదా. సో మనం డేటా ఎట్లా అనలైజ్ చేస్తాము, మనకి ఏదైనా కావాలంటే డేటాని రీసెర్చ్ చేసి తీసుకుంటాం, ఒక ప్రాసెస్ లాగా తీసుకుంటాం, ఆర్గనైజ్ చేసుకుంటాం, దాని తర్వాత దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి అయితే వస్తాం కదా. సో అదే ఇది వాట్ ఈస్ డేటా అనాలిసిస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా మనం తీసుకుంటాము. డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటే ఏంది? డిస్క్రైబ్స్ అండ్ సమ్మరైజ్ ద కలెక్టెడ్ డేటా. ఆ డేటా కోసం తెలుసుకుంటాము అండ్ ఆ డేటాని కలెక్ట్ చేస్తాం ఫస్ట్. లైక్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్, యావరేజ్ ఎంతో తీసుకుంటాం. యావరేజ్ ఎంతో తీసుకున్న తర్వాత అందులో హయ్యెస్ట్ ఎవరు, లోయెస్ట్ ఎవరు అనేది తెలుస్తుంది కదా. ఇది ఫస్ట్. డయాగ్నోస్టిక్ అనాలిసిస్, ఫైండ్ ద రీజన్ ఫర్ ఏ ప్రాబ్లం. ఇక్కడ తీసుకున్నాం, యావరేజ్ వచ్చింది అనుకోండి, హై ఎందుకు వచ్చింది, లో ఎందుకు వచ్చింది, ఎందుకు తగ్గింది అనేది తెలుసుకోవాలి కదా మనం. ఇది ఫైండ్ చేస్తుంది రీజన్ని. సెకండ్ వన్, ఫైండింగ్ వై స్కేల్స్ డిక్రీజ్డ్. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిడిక్టివ్ అనాలిసిస్. ప్రిడిక్ట్ అంటే ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరగబోతుందని ప్రిడిక్ట్ ఫ్యూచర్ అవుట్కమ్. ఫోర్కాస్టింగ్ నెక్స్ట్ మంత్ స్కేల్స్ ఇంత ఉండొచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రిస్పెక్టివ్ అనాలిసిస్ అంటే ఏంది? సజెస్ట్ ద బెస్ట్ సొల్యూషన్ ఆర్ యాక్షన్. ఫోర్కాస్టింగ్ చేసిన తర్వాత మనం ఒక బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకుంటాం, చూజింగ్ ద బెస్ట్ మార్కెట్ స్ట్రాటజీ. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంది? అనలైజ్ నాన్ న్యూమరికల్ డేటా సచ్ యాజ్ ఒపీనియన్ అండ్ ఐడియాస్. నాన్ న్యూమరికల్ డేటా అంటే నంబర్ వైజ్ కాకు, లైక్ ఒపీనియన్ అండ్ ఐడియాస్ని మాత్రమే తీసుకుంటుంది. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంది? ఎక్స్ప్లోర్ డేటా టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్, లైక్ సేల్స్ ఫిగర్స్ అండ్ ప్రాఫిట్ డేటా. ఈ టైప్ ఆఫ్ డేటా తీసుకోవడానికి క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాం. ఎక్స్ప్లోటరీ డేటా టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్స్ తెలుసుకోవడానికి ఎక్స్ప్లోటరీ అనాలిసిస్ అనేది చేస్తాం. లైక్ ఫైండింగ్ కస్టమర్ బయ్యింగ్ ట్రెండ్స్, ఏ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉన్నాయి మార్కెట్లో అని తెలుసుకోవడానికి ఒక అనాలిసిస్ చేయడానికి ఎక్స్ప్లోటరీ అనాలిసిస్. ఇంటర్నల్ అనాలిసిస్, డ్రా కన్క్లూజన్ అబౌట్ ద హోల్ పాపులేషన్ ఫ్రమ్ ఏ శాంపుల్, లైక్ ప్రిడిక్టింగ్ ఓటర్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ సర్వే. ఒక సర్వే చేస్తాం కదా, అంటే మీరు ఎవరికి ఓటేస్తారని చెప్పి, దానివల్ల మనం ఒక ఒపీనియన్కి వస్తామా, మేబీ ఇది గెలవచ్చు అని చెప్పి, దాన్ని ఇన్ఫర్టల్ అనాలిసిస్ అని అంటారు. ఫోర్త్ వన్, వాట్ ఈజ్ మెజర్మెంట్, వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్ రీసెర్చ్. అసలు ఈ మెజర్మెంట్ అనేది బిజినెస్ రీసెర్చ్లో ఎందుకు? డేటాని కరెక్ట్గా తీసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, డెసిషన్ మేకింగ్ యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది మేనేజర్స్కి, కంపేర్ చేసుకోవచ్చు మన రిజల్ట్స్, ఇంప్రూవ్ రీసెర్చ్ క్వాలిటీ అనేది బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. మెజర్ కస్టమర్ సాటిస్ఫై ఉన్నారా లేదా, లేకపోతే ఏం చేయాలి, ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేసి వాళ్ళని బెనిఫిట్స్ చేసి మన ప్రోడక్ట్తో వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని తెలుస్తుంది. సపోర్ట్ డేటా అనాలిసిస్, కలెక్టెడ్ డేటా కెన్ బీ అనలైజ్డ్ ఈజీలీ. డేటా ఈజీగా కలెక్ట్ చేసుకొని మనం అనలైజ్ చేసుకోవచ్చు ఈజీగా. దట్స్ ఇట్. ఈ 4 క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి, కానీ చూసుకోండి.